వెల్కమ్ టు అవర్ ఛానల్. పిఠాపురంలో పవన్ మెజార్టీ ఎంత? బెట్టింగ్ రాయుల అంచనా ఇది. ఏటా ఈ సీజన్ లో ఐపీఎల్ బెట్టింగ్ల గురించి చర్చ నడుస్తూ ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం ఏపీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనే అంశం హాట్ టాపిక్ అయింది. ఇదే ఇప్పుడు బెట్టింగ్లు జోరుగా కొనసాగేందుకు కారణమవుతుంది. బెట్టింగ్లకు కాదేది అనర్హం అన్నట్లుగా పందెం రాయుళ్లు రెచ్చిపోతున్నారు. కోడి పందాలు, బెట్టింగ్లు అధికంగా జరిగే ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ జోరు ప్రస్తుతం బాగా కొనసాగుతోంది. ఏపీ ఎన్నికల ఫలితాలు రావడానికి 2 వారాలకు పైగానే సమయం ఉండటంతో బెట్టింగ్ రాయుళ్లు బరిలోకి దిగిపోయారు. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీగా పందాలు కడుతుండగా రాయలసీమలోనూ ఇలాగే బెట్టింగ్లు కొనసాగుతున్నాయి. అందరూ ఊహించినట్లుగానే ఎన్నికల్లో కూటమి గెలుస్తుందా లేక అధికార పార్టీనే తన అధికారాన్ని నిలుపుకుంటుందా అనే అంశంపై బెట్టింగ్లు కొనసాగుతున్నాయి. ఇవి కాక కొన్ని హాట్ టాపిక్గా ఉన్న నియోజకవర్గాలపై కూడా పందేలు కాస్తున్నారు. ఈ నియోజకవర్గాల్లో ప్రధానంగా పిఠాపురం అధిక ప్రాధాన్యం సంతరించుకుంది. ఎందుకంటే అక్కడి నుంచే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. అత్యధికంగా పిఠాపురంలో పవన్ మెజార్టీపైనే పందాలు కడుతున్నారు. కోస్తా ప్రాంతంలో మరింత ఆసక్తి నెలకొన్న ఈ నియోజకవర్గంపై కనీసం 5 లక్షల రూపాయల నుంచి ₹1 కోటి వరకు పలువురు బెట్టింగ్ రాయుళ్లు పందాలు కట్టినట్టు సమాచారం. ఈ క్రమంలో కనీసం 500 కోట్ల రూపాయలకు తగ్గకుండా పంటర్లు, ప్రైవేట్ వ్యక్తులు, ఫ్రెండ్స్ ఇలా అన్ని వర్గాలు పందాలు కట్టారని పోలీసులు గుర్తించారు. పవన్ గెలుపు కాకుండా ఆయనకు ఫలానా మెజార్టీ వస్తుంది అనే అంశంపై బెట్టింగ్లు కొనసాగుతున్నట్లు చెబుతున్నారు. అంటే ఆయన గెలుపుపై అందరికీ ఓ క్లారిటీ ఉన్నందున మెజార్టీ ఎంత వస్తుందనేదే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. కనీసం 30,000 నుంచి 50,000 మధ్యలో మెజార్టీ వస్తుందన్న అంచనాల మధ్య ఈ బెట్టింగ్లు ఉంటున్నట్టు తెలిసిందే. ఇక సంపన్నులు అధికంగా ఉండే భీమవరం ప్రాంతంలో 50 లక్షల రూపాయల నుంచి ₹1 కోటి వరకు పందాలు కట్టారని చెబుతున్నారు. అతి తక్కువగా సామాన్యులు సైతం 50,000 రూపాయలకు తగ్గకుండా పందాలు కాసినట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో పోటీ చేసిన భీమవరంలో ఇప్పుడు కూటమి అభ్యర్థి బరిలో ఉన్నారు. ఈయన మెజార్టీ పైన అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అదేవిధంగా ఉండి నియోజకవర్గంలో రఘురామకృష్ణంరాజు గెలుపు పైన జోరుగా బెట్టింగులు కట్టినట్టు తెలిసిందే. ఇక్కడే కాకుండా గుంటూరు, కృష్ణా జిల్లాలు, ఉత్తరాంధ్రలోనూ బెట్టింగ్ జోరుగానే సాగుతున్నట్లుగా సమాచారం. కీలకమైన బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహించే చీపురుపల్లి నియోజకవర్గంలో మంత్రి బొత్స సత్యనారాయణ, అనకాపల్లిలో కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ గెలుపు పైన ఎక్కువ బెట్టింగ్లు కొనసాగుతున్నాయి.